హాయ్ ఫ్రెండ్స్. మనిషి మనుగడకి నీళ్ళనేవి చాలా ఇంపార్టెంట్. ఆ నీళ్ళనేవి లేకపోతే ఈ భూప్రపంచం మీద ఏ జీవి బతకలేదు. అంత ఇంపార్టెంట్ మనకి వాటర్. అయితే ఆ వాటర్‌ని స్టోర్ చేయడానికి చాలా కంట్రీస్‌లో డ్యామ్స్ అనేవి కన్‌స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. ఈ డ్యామ్స్ వల్ల మనకి ఎలక్ట్రిసిటీతో పాటు అగ్రికల్చర్‌కి వాటర్ కూడా సప్లై అవుతుంది. అయితే చైనాలో ఉన్న ఒక డ్యామ్‌లో మాత్రం నీళ్ళతో పాటు ఇంకా ఎన్నో మెటీరియల్స్ స్టోర్ అవుతాయి. ఆ డ్యామ్ గనుక పగిలిపోతే చైనాకే కాదు యావత్ ప్రపంచానికే చాలా ప్రమాదకరం. అసలు ఆ డ్యామ్ ఎక్కడుంది? ఈ డ్యామ్ విశేషాలేంటి? ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఈ డ్యామ్ ఎంత పవర్‌ఫుల్ అంటే ఈవెన్ ఎర్త్ రొటేషన్‌ని కూడా ఈ డ్యామ్ 0.06 మైక్రో సెకండ్స్ వరకు స్లో డౌన్ చేయగలిగింది. అంత పవర్‌ఫుల్ డ్యామ్ అన్నమాట. ఇక్కడ మనం ఇంకోటి గమనిస్తే ఈ డ్యామ్ యాంగ్జీ నది పైన కట్టారు. ఈ యాంగ్జీ అనేది చైనాలో అతిపెద్ద నది. దీని పొడవు సుమారుగా 6000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే ఈ డ్యామ్ కన్‌స్ట్రక్షన్ ఇప్పటిది కాదు. అది 1911 నుంచే ఈ డ్యామ్ కన్‌స్ట్రక్ట్ చేయడానికి ప్లాన్ చేసింది అక్కడున్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్. అసలెందుకని ఈ నది పైన ఇంత పెద్ద డ్యామ్ కట్టవలసొచ్చింది? సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారం ఈ డ్యామ్‌ని ఒక టైమ్ బాంబ్ అని కూడా పిలవచ్చు అంటుంటారు. ఎందుకంటే ఈ డ్యామ్‌లో నీరు ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితిలో ఈ డ్యామ్ గనుక పగిలిపోతే దాంట్లో ఉన్న నీళ్ళ వల్ల ఎన్ని నగరాలు మునిగిపోతాయో కూడా అంచనా వేయలేని పరిస్థితి. అంత ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది ఈ డ్యామ్‌లో. అంతేకాకుండా ఈ డ్యామ్ చుట్టుపక్కల ఎప్పుడు మనకి సునామీ ఇంకా భూకంపాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తుంటాయి. అందుకే అక్కడున్న ప్రజల్ని ఎప్పుడూ అలర్ట్‌గా ఉంచుతారు. అయితే అసలు ఎందుకని ఇంత పెద్ద డ్యామ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసింది చైనా గవర్నమెంట్ అనేది ఒకసారి తెలుసుకుందాం. 1911లో చైనాలో భారీ వరదలొచ్చాయి. ఇంకా సునామీ కూడా వచ్చింది. ఆ సునామీలో సుమారుగా 2,00,000 వరకు ప్రజలు చనిపోయారు. అంతేకాకుండా ఎంతో ఆస్తి నష్టం వచ్చింది చైనాకి. దాని నుంచి తేరుకోవడానికి ఎంతో టైం పట్టింది డ్రాగన్ కంట్రీకి. అయితే అప్పుడున్న చైనీస్ గవర్నమెంట్ ఇంకా మిలిటరీ ఆఫీషియల్స్ ఎలాగైనా సరే ఈ యాంగ్జీ నది పైన ఒక డ్యామ్‌ని నిర్మించాలనుకున్నారు. దానికోసం అమెరికా, రష్యా ఇంకెంతోమంది కంట్రీస్ హెల్ప్ తీసుకుంది. ఎందుకంటే అప్పట్లో చైనా సెల్ఫ్ సఫిషియెంట్‌గా లేని కంట్రీ. దానికంటూ ఏది కావాలన్నా పక్క దేశాలపైన ఆధారపడేది. ఇప్పుడున్నంత పవర్‌ఫుల్ కాదనమాట. అయితే అందరు ఇంజినీర్స్ వచ్చి అక్కడున్న యాంగ్జీ నదిని చూసి దీనిపైన డ్యామ్‌ని కట్టడం అసాధ్యమని చెప్పారు. వాళ్ళు ఎన్నో పాసిబిలిటీస్ చూసినా సరే ఆ డ్యామ్ కన్‌స్ట్రక్ట్ చేయలేకపోయారు. అలా 1911లో ఒకసారి ప్రపోజల్ వచ్చింది. దాని తర్వాత మరలా 1930లో చైనాలో ఫుల్ వరదలొచ్చాయి. ఆ వరదల కారణంగా ఈసారి సుమారుగా 30,00,000 మంది చనిపోయారని అంచనా వేశారు. ఇలా తరచూ వస్తున్న వరదల కారణంగా చైనాకి అటు ఆస్తి నష్టంతో పాటు విపరీతమైన ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఇంకా చైనా ప్రభుత్వం తట్టుకోలేకపోయింది. ఎలా అయినా సరే ఈ యాంగ్జీ నది పైన ఒక స్ట్రాంగ్ డ్యామ్ నిర్మించాలనుకుంది. ఈ యాంగ్జీ నది ఎంత పొడవైందంటే 6,000 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఏషియాలోనే అతి పొడవైన నది. దీనికి ఏ ఉపనదులు ఉండవు. అంటే ఇది ఒక స్ట్రెయిట్ నదనమాట. అంతేకాకుండా ఈ యాంగ్జీ నదికి ఏ ఉపనదులు లేని కారణంగా దీని ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిపైన డ్యామ్ నిర్మించాలంటే కొంచెం కష్టతరమే. అయితే 1994లో ఈ డ్యామ్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది చైనా ప్రభుత్వం. ఈ డ్యామ్‌కి త్రీ గార్జెస్ డ్యామ్ అని పేరు పెట్టారు. ఈ డ్యామ్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయగానే ఎన్నో అడ్డంకులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నుండే సుమారుగా 40,000 మంది కార్మికులు ఈ డ్యామ్ కన్‌స్ట్రక్షన్‌కి పాల్గొన్నారు. అలా చైనా ప్రభుత్వం ఆ యాంగ్జీ నది పైన డ్యామ్ అయితే బిల్డ్ చేయగలిగింది. దానివల్ల ఎన్ని లాభనష్టాలున్నాయో ఒకసారి మనం చూద్దాం. 1994లో కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే సుమారుగా 17 ఏళ్ల తర్వాత అంటే 2011లో ఈ డ్యామ్ కన్‌స్ట్రక్షన్ పూర్తయింది. చైనా గవర్నమెంట్‌కే అంత టైం పట్టిందంటే ఇది ఎంత పెద్ద డ్యామో మీరే ఊహించుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం గమనిస్తే ఈ డ్యామ్ అన్నిట్లో రికార్డ్ కొట్టిందనే చెప్పాలి. దీని పొడవు 2.3 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే ఎత్తు 7,660 ఫీట్లు. ఇంకా దీని స్టోరేజ్ కెపాసిటీ 39.3 బిలియన్ క్యూబిక్ల లీటర్ల వాటర్ ఈ డ్యామ్‌లో స్టోరేజ్ అవుతుంది. ఈ డ్యామ్ వల్ల వచ్చే కరెంట్ గురించి మాట్లాడుకుంటే సుమారుగా 22,500 మెగావాట్ల కరెంట్ ఈ డ్యామ్ నుంచి మనం ఉత్పత్తి చేయొచ్చు. అంటే ఎంత పెద్ద డ్యామ్‌ని చైనా కన్‌స్ట్రక్ట్ చేసిందో మీరు ఊహించుకోవచ్చు. ఇక్కడ ఈ డ్యామ్‌కి కన్‌స్ట్రక్ట్ చేసిన మెటీరియల్స్ యూజ్ చేస్తే మెయిన్‌గా కాంక్రీట్ యూజ్ చేశారు. ఆ కాంక్రీట్ అనేది ఎంత యూజ్ చేశారంటే ఒకవేళ కాంక్రీట్‌ని మనం ఎర్త్ పైన ఏదైనా ప్లేస్‌లో వేస్తే ఆల్మోస్ట్ ఒక కంట్రీయే 2 ఫీట్ల వరకు మునిగిపోతుంది. అదే స్విట్జర్లాండ్. ఈ డ్యామ్ కారణంగా మన ఎర్త్ రొటేషన్ 0.06 మైక్రో సెకండ్స్ తగ్గిందంట. ఇది చాలా మైల్డ్ కాబట్టి మన ఎర్త్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపలేదు.
ఇక్కడ ఇంకోటి గమనిస్తే ఇంత పెద్ద డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి చైనాకి ఎంత ఖర్చు అయిందో తెలుసా? అక్షరాల $32 మిలియన్ల. అంటే ఇది చాలా ఎక్కువ అమౌంట్. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్లలో ఇది ఒకటి. దీనికి ఖర్చు చేసిన అమౌంట్ ఇప్పటి వరకు ఏ డ్యామ్కి కన్స్ట్రక్ట్ చేయలేదు మన వరల్డ్లో. అంత పెద్ద డ్యామ్ని చైనా కన్స్ట్రక్ట్ చేసింది. ఈ డ్యామ్ వల్ల వచ్చే ఎలక్ట్రిసిటీతో యూరోప్లో ఉన్న సగం దేశాలకు పైగా ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేయొచ్చు. అయితే ఇంత పెద్ద డ్యామ్ ఉంచుకొని చైనాకి అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎంత ఉందో తెలుసా? చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఈ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయాలంటే ఎంతో పవర్ఫుల్ మోటార్స్ని రన్ చేయాలి. వాటిని రన్ చేయడానికి ఎంతో ఖర్చు అవుతుంది. అందుకని చైనా ప్రభుత్వం ఎప్పుడైతే వరదలు వస్తాయో ఆ టైంలోనే ఈ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేస్తుంది. మిగతా రోజులలో ఆ డ్యామ్లో నీటిని స్టోర్ చేసి పెడుతుంది. అయితే ఇంత పెద్ద డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి చైనాకి అంత ఈజీ పని అవ్వలేదు. చాలా ఏళ్ళు పట్టింది. 1911లో ప్రణాళిక ప్రారంభం చేస్తే 1994 వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఇంత టైం ఎందుకు పట్టిందంటే చైనీస్ సివిల్ వార్, ఇంకా అమెరికా జపాన్ మధ్యలో వరల్డ్ వార్ 2 ఇలాంటి యుద్ధాలన్నీ ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ పైన చాలా ప్రభావం చూపాయి. అంతేకాకుండా చైనాలో ఉన్న రాజకీయ పార్టీలు సైతం ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్కి అడ్డు చెప్పాయి. దానివలన 1994లో కన్స్ట్రక్ట్ చేస్తే 2011లో ఈ డ్యామ్ కంప్లీట్లీ పూర్తయింది. బట్ ఇది ఇంజనీరింగ్ మార్వల్ అనే చెప్పాలి. ఈ డ్యామ్ వలన చైనాలో ఎంతో అగ్రికల్చర్ డెవలప్ అయింది. అంతేకాకుండా ఎంతో ప్రాణ నష్టం ఇంకా ఆస్తి నష్టాన్ని సంభవించకుండా ఈ 3 గార్జెస్ డ్యామ్ అడ్డుకుంది. సో ఇది ఫ్రెండ్స్, చైనా కన్స్ట్రక్ట్ చేసిన ఒక ఇంజనీరింగ్ మార్వెల్ పైన ఒక అద్భుతమైన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.